మీరు శ్రమింపవలదు, నిత్య జీవమును ఇచ్చు శాశ్వతమైన భోజనములకై మీరు శ్రమింపుడు. అదేనమ్మా, శ్రమింపవలదు, శాశ్వత భోజనమునకై శ్రమింపుడని వాక్యము సెలవిస్తుంది. అశాశ్వతమైనది ఏదైనా నాశనమవును, శాశ్వతమైనది అక్షయమైనది ఒక్కటి, ప్రభు యొక్క శరీర రక్తాలు నీవు స్వీకరించుట ద్వారా నీ కుటుంబంలో దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే ప్రియా సహోదరి సహోదరు, అది యోహాను సువార్త ఇందాక చదివాం 53వ వచనం ఒకసారి చూద్దాం. మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి, అదేనమ్మా 52 తప్ప జీవము ఉండదు. జీవము గల తండ్రి నన్ను పంపినట్లు నేను మీకు అందరికీ ఇది తెలియజేస్తూ ఉన్నాను. నన్ను స్వీకరించేవాడు నన్ను పంపిన వాడినే కాదు, నాతో సహా దేవునితో సహా నేను మీతో వాసము చేస్తామని ప్రభువే పలుకుతూ ఉన్నాడు.